నన్ను నా బుర్రని వాడుకోండి. ఉంటేనే కదన్నయ్య వాడుకోగలం. ఇప్పుడు చెప్పండి వదినా, అసలేమైంది? బాబాయ్ వల్ల ఇంట్లో అందరం ఇబ్బంది పడుతున్నామని ఒక కేర్ టేకర్ని పెట్టుకుందామని అంటున్నారు. కేర్ టేకరా? బాబాయ్ వల్ల అందరం చాలా ఇబ్బంది పడుతున్నామని ఆయన బాధపడుతున్నారు. డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి, ఏ ప్రాబ్లం లేదు, మెల్లగా వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందని చెప్పారు కదక్కా. అయినా ఇలాంటి టైంలో ఎందుకు వదినా మరి మావయ్య గారు అలా ఫీల్ అవుతున్నారు? చాలా నెలల నుంచి వీల్ చైర్లోనే ఉంటున్నారు కదా జగదాత్రి. నడవాలనే పట్టుదల కంటే నడవలేనేమో అన్న భయమే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మావయ్య భయపడితే షాక్లో నడిచేస్తారని డాక్టరే చెప్పారు కదా వదినా. మన చిలకమ్మ కూడా దెయ్యం వేషం వేసి మావయ్యను భయపెట్టాలని చూసింది, కానీ మావయ్యకు బదులు అత్తయ్య భయపడింది. అలాంటి ప్లాన్స్ వర్కౌట్ అవ్వవన్నయ్య. మావయ్యకి తనకేమైనా అవుతుందంటే భయపడరేమో, కానీ ఈ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. కరెక్ట్ దాత్రే, మనలో ఎవరికి ప్రమాదం అని నాన్న కనిపించినా నాన్న భయంతో నడుస్తారక్క. కానీ ఇంట్లో ఇంతమంది ఉండగా బాబాయే కాపాడాల్సిన సిచ్యుయేషన్ రావాలి కదా. అవును, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి ఏమైతే నాన్న భయపడతారో ఆ టైంలో ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకూడదు. ఒక ఐడియా ఉందక్క, కానీ అది కొంచెం రిస్క్. ముందు ఐడియా ఏంటో చెప్పు. నేను నాన్నకి మాత్రమే కనిపించేలా ఒక రూమ్లో ఉంటాను. మనం కూరలు లేని 2 పాముల్ని తీసుకొచ్చి ఆ రూమ్లో వదులుతాం. నాన్న పాముల్ని చూసి భయపడతారు, అవి నన్ను కాటేస్తాయేమో అని టెన్షన్ పడి నన్ను కాపాడడానికి ఖచ్చితంగా నడుస్తారు. ప్లాన్ అయితే బానే ఉంది కేదార్, కానీ అక్కడ మావయ్య గారు లేవాల్సిన అవసరమే లేదు కదా. పాము కరుస్తుంది, పక్కకు వెళ్ళని ఆయన అర్చన సరిపోతుంది కదా. అవును కదా, ఈ లాజిక్కే నేను మర్చిపోయాను. అప్పుడు కేదార్ హెడ్ ఫోన్స్ పెట్టుకునుంటే బాబాయ్ మాటలు వినిపించవు కదా. సూపర్ ఐడియా వదినా. కూరలు లేని పాముని అడ్డు పెట్టుకుని కేదార్ కాని మావయ్యకి కాళ్ళొచ్చేలా చేస్తే ఇక కమలాకర్ మావయ్య దృష్టిలో, సుధాకర్ మావయ్య దృష్టిలో వాళ్ళిద్దరూ దేవుళ్ళైపోతారు. ఆ తర్వాత మనం ఏం చేసినా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించలేం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నిషి? ఈ ప్లాన్ వద్దని చెప్దామా? వద్దంటే ఇంకో ప్లాన్ మనం లేనప్పుడు చేసి మార్కులు కొట్టేస్తారు. కేదార్ ప్లేస్లో నువ్వు వెళ్తానని చెప్పు. నేనా? పావులు నిషి, నా వల్ల కాదు. అబ్బా, కూరలు లేని పాముని చెప్పారు కదా యువరాజ్, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? నువ్విలా చేస్తే కమలాకర్ మావయ్యకి మళ్ళీ దగ్గరవ్వచ్చు. యువరాజ్, ప్లాన్ ఎలా ఉంది? నీకోకే కదా? ప్లాన్ అంతా బానే ఉంది కానక్క, నాన్న వీడికి పాము కరుస్తుందంటే భయపడతారేమో, కానీ చైర్లో నుంచి పరిగెత్తంత సీన్ లేదు. మొన్న అందరి ముందే కొడుగ్గా ఒప్పుకోనని చెప్పిన మనిషి వీడు చేస్తే ఎందుకు భయపడతారు? వాడి ప్లేస్లో నేనుంటాను. నాకేదైనా అవుతుందంటే నాన్న ఖచ్చితంగా ఆ చైర్లో నుంచి లేచి నడుస్తారు. యువరాజ్, దాత్రి, సరే యువరాజ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఎవరు చేసినా నాన్న కోసమే కదా. నువ్వే నాన్నని భయపడేలా చెయ్యి. అన్నీ ఓకే, కానీ మనకిప్పటికిప్పుడు పాములు పట్టేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? బూచికి ఒక అతను తెలుసుదినా? పాములు పెట్టేవాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటనయ్యా? ఫ్రెండ్షిప్ కాదు సిస్టర్, లాస్ట్ టైం నాగుల పంచమికి
మా ఆవిడ పాముకు పాలు పోయాలంటే పుట్టలో పాము ఉంటుందో లేదో అన్న డౌట్తో పామును తెప్పించి లైవ్లో పోయించా. అతని నంబర్ ఇవ్వు కాచి, కేదార్ మాట్లాడతాడు. హా, అలాగే వదినా. హలో. అమ్మని ఏం ప్లాన్ చేశారు? ఇదేదో నాకు పనికొచ్చే ప్లాన్లా ఉంది. మ్మ్. అబ్బబ్బబ్బా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? పాములిచ్చేవాణ్ణి డైరెక్ట్గా ఇంటి ముందుకే రమ్మని చెప్పొచ్చు కదా. ఇంటి ముందుకే రమ్మని చెప్తే చాలా, లేకపోతే డైరెక్ట్గా ఇంట్లోకి పిలిచి హాల్లో నాన్నతో కూర్చోబెట్టి డిస్కస్ చేస్తామా ఏంటి? ఏంటి ఆ, జోకా? అస్సలు నవ్వు రాలేదు. నువ్వు ఉంటే అది గొడవ సీను, హారర్ సీన్ అవుతుంది కానీ కామెడీ సీన్ ఎలా అవుతుంది నిష్క? కేదార్, ఎందుకు ఊరికే నిష్క నేర్పిస్తావు? వాడితే ఎందుకు రిషి, వదిలే. ఇక్కడికే రమ్మని చెప్పావా? చెప్పానక్క, ఈ ఇంటి లొకేషనే పంపించాను. బయలుదేరినప్పుడు కాల్ చేశారు, వచ్చేస్తూ ఉంటారు. అమ్మా అమ్మా, దేవుడా, వయసు అయిపోయింది. ఇంకా ఎక్కువ పరిగెడితే గుండె ఆగిపోయేలా ఉంది. ఆ, ఆ. ఇంటి నుంచి బాగానే దూరంగా వచ్చేసా. అదే ఆట అనుకుంటా. ఆపు ఆపు కిరాయి ఆటో అనుకుంటుంది. ఆ పక్క నుంచి పోని. అటు అటు బాబు, ఆటో ఆపు. అబ్బా అబ్బా, అమ్మా, చచ్చేదానికి నా ఆటోని దొరికిందా? ఇది కిరాయి ఆటో కాదు. నాకు తెలుసు, నువ్వు పాములు పట్టేవాడివే కదా. అవును. ఆ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు ఆ వజ్రపాటి ఇంటికి వెళ్తున్నావని కూడా నాకు తెలుసు. ఇన్ని తెలుసునా మీకు? అక్క నా కోసం వెయిట్ చేస్తుంటారని తెలియదా? లేట్ అయితే బేరం పోతుంది. జరగమ్మా. ఆగు. వాళ్ళు ఇస్తానన్న దానికంటే 10 రెట్లు నీకు ఎక్స్ట్రా ఇస్తాను. 10 రెట్లా? ఉమ్, అంటే వాళ్ళకి పాము ఇవ్వకుండా వెనకెళ్ళిపోవాలి, అంతే కదా? కాదు, వాళ్ళకి నువ్వు కూరలేని పాములు కాకుండా కూరలున్న విషం పాములు ఇవ్వాలి.